హలో స్నేహితులారా! జస్ట్ ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌తో నెయ్యి, నూనె వాడకుండా సింపుల్‌గా పల్లి లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే గనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ పల్లి లడ్డు హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్ చాలా బావుంటుంది. మీరు ట్రై చేయండి. ఇవి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, పిల్లలకి చాలా మంచిది. చాలా రోజులుగా మా అమ్మకైతే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది. అందుకని ఈ పల్లి లడ్డు చేసిద్దామని దానికోసం అయితే చేసినుండే. ఇంకా పిల్లలకైతే బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్త్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఇంకా ప్రాసెస్‌లోకొచ్చేస్తే 1 కప్ పల్లీలకి 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసి, పల్లీలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే బెల్లం తీసుకొని, పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేసుకొని, చల్లారిన తర్వాత పొట్టొల్చుకొని, అలాగే నువ్వులు కూడా వేయించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్‌లో కాకుండా స్టవ్ ఆఫ్ చేసి పెనం పైన వేస్తే అవి చిటపటలాడకుండా ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. ముందుగా పల్లీలు, నువ్వులు ఒకేసారి మిక్సీ పట్టేసి తర్వాత మనం బెల్లం తురుముకొనైనా వేయొచ్చు. లేదా మిక్సీ గ్రైండ్ అయినా చేయొచ్చు. ముందుగా పల్లీలు వేస్తే ఏంటంటే అవి కొంచెం బరకగా మిక్సీ చేసుకొని తర్వాత లాస్ట్‌లో బెల్లం యాడ్ చేస్తే అవి ఈవెన్‌గా లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుందనమాట. కొంతమందయితే బెల్లం పాకంతో కూడా ట్రై చేస్తారు. కానీ అవి అంత స్మూత్‌గా ఉండవు. తినడానికి చాలా గట్టిగా ఉంటాయి. చాలా డేస్ ఉండవనమాట. ఇవైతే స్మూత్‌గా సాఫ్ట్‌గా ఈజీగా ఉంటుంది పిల్లలకి తినడానికి. మీరు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి కాబట్టి తినేస్తారు. రోజుకో లడ్డు తిన్నా చాలా ప్రోటీన్ ఫుడ్డు. ఇవి తప్పకుండా ఉండాల్సిన స్నాక్ అండి. మీకు నచ్చితే గనక ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన స్నాక్ ఐటము. మీకు ఈ వీడియో నచ్చితే గనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా లాస్ట్‌లో బెల్లం తురుము యాడ్ చేసి లడ్డూల్లాగా చుట్టుకుంటే ఇవి 10-15 డేస్ నిల్వ ఉంటాయి. ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని రోజుకో లడ్డు తినేయడమే. ఇలా హెల్తీ అండ్ టేస్టీ స్నాక్స్ కోసం నా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.